ఓసా ఓస నొక్కేద్ది ఇది ఒకటి మళ్ళీ అడ్డుగా ఉంటుంది. అత్తే నన్ను బాబు ఓ బిందులో ఉన్నాయి, ఓ బిందులో ఖాళీ అయిపోయింది. తీసే నీకు 2 బకెట్లు మంచిగా సరిపోతుంది కదా. నేను ఎక్కడికి తీను తీ. హాయ్ ఫ్రెండ్స్. చీకటి కడుతుంది ముఖం. లైట్ వెళ్ళి కొడేసింది. హాయ్ ఫ్రెండ్స్. అలానే వచ్చిరాక ఆనందం లేదు. బాబు అయితే ఇప్పుడు వచ్చాడు ఫ్రెండ్స్ స్కూల్ నుంచి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా, వచ్చి కాసేపు రిలాక్స్ అయ్యాము. ఇంతలో బాబు పాప వచ్చింది ఫస్ట్ స్కూల్ నుంచి. అన్నం తినమ్మ కొంచెం అన్నం అని అంటే తిన్నాన్నదే. మళ్ళీ బాబు వచ్చిన తర్వాత అప్పుడు ఇద్దరు కలిపి తింటున్నారు అనమాట. ఏం కూర అమ్మది? మధ్యాహ్నం వంకాయ కూర ఉండేది. వంకాయ. ఇప్పుడు ఏంటనుకుంటున్నారు మనకి కూర? ఏం కూర? ఏం కూర? చికెన్ తెచ్చుకోవచ్చు. చికెన్ తినకూడదు. కొబ్బరికాయ అక్కడ నుంచి తెచ్చాను. మోడీసాను ఇది ఇందాక పచ్చడి చేద్దామని. కొబ్బరికాయ పచ్చడి చేస్తా చేసేది. కాయలు మరి పచ్చడి ఒకటే, అన్నంలో కలిసి అదొకటే అయితే అలాగా అన్ని చేస్తారు. ఆత్మ ఘోషించదేమని. ఘోషించదులే, సార్ కోసం ఘోషించేస్తుంది ఆత్మని. సారైనా ఎక్కువ వేసుకోవాలే. టమాటకాయ వేసి చేస్తున్నాను పచ్చడి. టమాటకాయలు ఉన్నాయి కదా. ఓయ్ ఏంటి అన్నం తింటున్నావు కదమ్మా, కొబ్బరికాయ తినకూడదు. నిజమమ్మా, నువ్వు పోతుంది. ఒక కాయ పాడైపోయింది, అందుకో పక్క పోసేసేస్తాను. ఏమో ఎండుమిరపకాయలు. మళ్ళీ ఏం మర్చిపోయావు? ఇందులోనే ఎండుమిరపకాయలు, జీలకర్ర ఏది ఉన్నాయి. ఎండుమిరపకాయలు అన్నం అరిచేసాను. ఒక టమాటా ఉండొద్దామా? అన్ని టమాటకాయలు ఒక దాంట్లోనే వేసేస్తే మళ్ళీ కూరకి ఏం వేస్తావు? తీస్తాను ఇంకా. చాలా బాగుంది. ఉబ్బడి పొదుపు. అదేలే, బయట ఇక్కడ వచ్చేసిందే. బయట లైట్ వేసి వేసేస్తానులే. హోంవర్క్ ఏమైనా ఉన్నాయా మీకు? బే తినేసి రాసుకోండి అయిపోయాను. బో తినేసేసి హోంవర్క్ రాసుకోండి. మళ్ళీ పొద్దున్న అప్పటికప్పుడు లేచి రాయలేరు. ఇప్పుడే రాసుకోండి బయటకు పోయి. చిన్నోడు జోడు సరిపోతున్నా తొడిగేకు. నువ్వు ఏమైనా పొడుక్కున్నాను అనుకుంటున్నావా? అనుకుంటున్నానా, మీరు కూడా అలా అనుకోండి. అలాగే. మళ్ళీ పెనం మర్చిపోయావా? అది అలా తిరుగుతానుండు. గొచ్చరిపోతాం కాదు, టైల్ చేయించాక తిరగలే. అతమాట తిరిగితే మొగ్గ అత్త టైల్స్ మీద. నిజమే. ఫస్ట్ మనం ఇంటికి తలుపు కొనుక్కోవచ్చు, ఆ తర్వాత టైల్ చేసుకోవచ్చు. కదా ఫ్రీగా వస్తాయి. ఓహలే కదా ఫ్రీయే కదా. ఇంటికి అలా గిరగ తిరిగేస్తున్నా. టమాటకాయలు కడగనాక పెద్ద లోట ఇది. అందాక చిన్న లోటతో కడుగు. ఎక్కడ లోట అక్కడే పెట్టాలి. అప్పుడే రెడీ అయిపోయినాయి దోమలు. చాలా దోమలు ఉంటున్నాయి మనకి. కొబ్బరికాయ ముక్కలు తేలేదు. తెత్తాలే, మర్చిపోయాను. మర్చిపోయావు. ఇది కొబ్బరికాయ వెనకాల పింక్ అదే ఉంటుంది కదా, బ్రౌన్ కలర్ అది. అయితే ఇప్పుడు ఏం వండుతున్నావు? కొబ్బరికాయ టమాటకాయ పచ్చడి. అది టమాటా పచ్చడి వేరు. టమాటకాయలు కూడా వేసేస్తున్నాను కదండి. ఎక్కువ అవుతుందనా? కొబ్బరికాయ ముక్కలు చిన్న కొబ్బరి ముక్కలు తెచ్చి
మర్చిపోయాను. పుచ్చులు గట్టు ఉంటే పాడాయి. ఓయ్ ఒరే నువ్వు దొంగతనం చేసావా కొబ్బరికాయ ముక్క? చిన్నదేనా? ఆ పిల్లకంట అగో పట్టుకెళ్తున్నాడు. 4 ముక్కలు ఉన్నాయి తీయి. అందుకే టమాటకాయ రాదు. ఇప్పుడు దీనికి పేరేంటి? టమాటకాయ కొబ్బరికాయ పచ్చడి. అయ్యో బాగుంది. అలాగా మనం కొత్తగా పెడదామా? అయితే శాస్త్రవేత్తలను పిల్లల పేరు పెట్టించి నాకు. ఇది గ్రహాలకు పేర్లు పెడతారు అలాగా? గ్రహాంతర వాడు చేసి ఫుడ్ ఏంటిది? పిచ్చి తీస్తున్నాను కానీ ఇది సరిగా నూరలేదు. నేను కత్తిపెట్టా నేను నూరనా? వద్దులే మళ్ళీ దీన్ని నేను తోమలేను. మళ్ళీ కడగల. చేసి అయితే 20 పాయింట్లకు వస్తుంది ఛార్జింగ్. ఇందుకోనమ్మా బాక్స్. హోంవర్క్ రాసుకుంటున్నారా? ఇదిగో ప్యాన్ వేసుకోండి. మరి అయితే నేను వేస్తానులే ప్యాన్. తిరుగుతుందా? చిన్న ప్యాన్. హాయ్ చెప్పండి అయితే. ఓకే రాసుకోండి. ఊరు వచ్చేది ఇందులోకి. రెడీ చేసావా? కొబ్బరికాయ ముక్కలు, కరివేపాకు, టమాటాలు, ఎండుమిరపకాయలు, ఎల్లిపాయ, జీలకర్ర. ఓకే. కొబ్బరికాయ ముక్కలు కాయ కొడితే అన్ని మొక్కలు మిగిలినాయి. అన్ని మొక్కలు ఎందుకు మిగిలినాయి? అవి కూడా అయిపోవాలి కదా కోసేటప్పుడు. కరెంట్ పోయింది. ఛార్జింగ్ ఛార్జింగ్ పెట్టాను మధ్యాహ్నం. తేనా వాళ్ళకు ఉండేలా చిన్నోడు అది వేసుకో. ఛార్జింగ్ లైట్ వేసుకో. అక్కడే మేకి తగిలించుందమ్మా కరెంట్ బోర్డు కాడ. నువ్వు ముక్క నేను ముక్క, నువ్వు ముక్క నేను ముక్క పంచుకుని తినేద్దామే. అందుకే అండి తరిగిపోయి. అప్పుడు నువ్వు కూడా తినేసినట్టే లెక్క చూసుకో. మరి నన్ను ఒక్కదాన్ని అనకూడదు. ఇంకా నేను ఇప్పుడే తీసుకున్నాను. చీకటిగా ఉందా? కరెంట్ ఇప్పుడే పోయింది. మసిలిపోయేలాగా ఉంటుంది. ఛార్జింగ్ అయిపోయిన మూలన లేకపోతే ఈ పాటి తాలింపు పెడుతుంది. ఛార్జింగ్ ఉందనుకుని ఛార్జింగ్ ఎట్లా ఫ్రెండ్స్. కొబ్బరికాయ ముక్కేసేద్దాం. వచ్చిందా? ఇదేమో అక్కడ నుంచి తెచ్చిన కరివేపాకు. ఇది మా అనుకోసారి కదా కరివేపాకు. అది చెప్పాలి. కరెంట్ వచ్చిన మూలన కొంత ఇదిగా అంటుంది. కొంచెం వంకాయ కూర ఉంది. పచ్చడి చేస్తున్నాను అంటే కొబ్బరికాయ ఉంది కదా. అమ్మా చీకట్లో ఎప్పుడైనా కళ్ళు కనపడ్డాయా? చీకట్లో నీ కొళ్ళు ఎలా కనపడతాయి? నాకు నా కళ్ళు కాదు, నీ కళ్ళు. అదేంటమ్మా దాకా కూడా ఏమన్నా కనపడ్డారా? కరెంట్ పోయాక నీకేం కనిపించింది చెప్పు. డాడీ అదేటమ్మా ఇటు వైపుకి ఎత్తామో అసలు వంకేం రాలేదు. పురుగుందా నొసల మీద? చెప్పు. నేను అదేటమ్మా కొళ్ళు మూసుకుని ఇలా తడుగుకుంటే వెళ్ళి లైట్ పెట్టుకుని లైట్ ఆన్ చేశాను. ఓయ్ కరెంట్ బోర్డు మీద చేతులు కట్టేయకూడదు. కరెంట్ బోర్డు మీద కింద. ఛార్జింగ్ లైటా? సరే సరే వెళ్ళి రాసుకో. ఇంత ఎక్కువైపోయి ఇంకా మాడిపోయేలా ఉండండి. మరి చిన్నైపోయి మనకు అలవాటు కదా. మరి ఇంకా యాగాల ఏమో ఇవి బాగా ఎక్కువ వేగిపోయి అలా అయిపోతాయేమో. ముక్కులు కూడా అతని పాటు
కొత్తిమీర ఉంటే బాగున్నాయి. పుదీనా వేసి వాసన తినలేం. ఎర్రగొట్ట అందుకే కరివేపాకు వేసి అనుకుంటా. చాలు ఇంకేడతాం. మిరకాయలు అన్నీ తీసేస్తున్నాను. తీసి ఇంకా నల్లగా అయిపోతాయి నెయ్యి. అయిపోతాయి. ఇంకా అది వేపుతాం ఒకటేనా? ఇది వేస్తూ తర్వాత రుబ్బేసుకుంటాం. మళ్ళీ మిరకాయలు వేస్తున్నాం అందులో. బలి చేగిపోయి ఎండుమిరపకాయలు చల్లారలేదు ఎక్కువసేపు. అంత కుదిలే పొయ్యి మీద లోపల కట్టినడుతుందా? ప్యాన్ వేసుకున్నారు అల్లా రాసుకుంటారు. ప్యాన్ వేసుకున్నాం. ఇందులో లేకపోతే సౌండ్ పెద్దంలే. ఈ తల్లి రాసిద్దా హోంవర్క్ ఆడినైతే బాబు నేను చక్కగా రాసేసుకుంటాడు. ఏమన్నా ఉంటేను ఆడుకుంటుంది పిల్ల. యాభై వరకు అయ్యింది. తర్వాత చల్లారాలేదు మరి. ఇది ప్యాన్ కడిగాను. ఇందులో సౌండ్ వచ్చేద్దని వేసి అయితే వీడియో ఆపేద్దాం. చల్లారిపోయింది కదా, ఇంకా చల్లారాలా? ఇంకా చల్లార పెడుతున్నాను. అటు ఇటు కలుపుతాను. ఏటమ్మా చిరిగిపోయినట్టు కొంత పేపరా గట్టిగా గీసేసింది ఇక్కడ. అంతే చిరిగిపోయింది. గట్టి సార్లు తిడతారేమో. రాయి నువ్వు. ఏం పాఠం అది? ఇది బాలచంద్రుని ప్రతిజ్ఞ. ప్రతిజ్ఞ చెప్పాలా? బుక్కులోదా? బుక్కులోదా? రా తీసుకొని పోయి నీ లోపల చల్లారుతుంది. పచ్చడి చేసేస్తాను. చందమామ అంత ఒట్టంగా కనపడుతుందా? ఇంకా జూమ్ చేస్తే క్లారిటీ పోద్దాం. మామ చిన్న సెల్ కదా మంది. అద్దుగో ఎర్రగా కనపడుతుంది. దాని చక్రాలు లోపలెట్టు. సబ్బు ఒంగో మీ యూనిఫామ్ బట్టలు నిలదిద్దామని లోపలెట్టి దాని చక్రాలు చితక్కరి చేస్తున్నాయి కదా దోమలు. సొద్దు రాలేదు కదా నీకు చూపించా కానీ. ఏం అవుతుంది. మిక్సీ వేసేసాను. చల్లారిపోయింది బాగానే. రుబ్బెత్తాను. సౌండ్ వచ్చేది ఇందులోకి. సౌండ్ వచ్చేది మరి. మిక్సీ కలర్ఫుల్గా కనిపించిపోతుంది. బాగా స్మెల్ భలే వస్తుంది. కొబ్బరికాయ టమాటాకాయ పచ్చడి. కొబ్బరికాయ టమాటకాయ మా డిన్నర్లోకి స్పెషల్ అనమాట ఈరోజు. ఇది వడ్డిచ్చేనా అన్నలో ఉండైతే అరకు తేవాలి లోపలికి. పచ్చడి బాగా కనిపిస్తుంది. స్మెల్ కూడా బాగుంది. రుచిగా కూడా ఉంటుంది. కొబ్బరికాయ టమాటకాయ పచ్చడి. కొబ్బరికాయ టమాటకాయ. చింతెల్లి చేయగలుపుకోవడం మానేసి బంద్ చేసేస్తాం. ఇది బయట చేయగలుపుకోండి. కలిపి కలుపుకుంటాం కూడా రావట్లేదు. ఇంకా మంచిగా తెచ్చేసుకోండి. మంచిగా ఎత్తాను లేదా? కూర్చో కూర్చో. నిన్ను అప్పుడు ఆ గోగ కలిపేసుకున్నాడు. ఎవరు ఫస్ట్ ముద్ద పెట్టుకుంటారో ఇద్దరిలోనే. మరి అలా చూద్దా? ఆల్రెడీ కలిపేయడాని ఇటు నవ్వుకుంటున్నాడు. వీడు ఆ పిల్లలు ఎవరు ప్లేట్ పెట్టుకుంటారు, నేను ఫస్ట్ పెట్టుకుంటాను. నీడు అవదమ్మి ఆల్రెడీ బాగుంది ఫ్రెండ్స్. గొంతుదే కదా పచ్చడి. మంచిది దగ్గర పెట్టుకో. కారం ఉంది. చిన్నోడు కారం ఉందా?
అదో కంగారు కంగారు కలిపి ఉత్తి పచ్చడి పెట్టేసుకుని నోట్లో ముద్దు పిల్ల అంతా పచ్చడే చింతలు దాంట్లో నాలుగు పెట్టుకో టేస్ట్ చేయాలి ఉందో బో పెట్టామా నాకు 4 మంది సేవ్ చేసుకోను చింతలు బోవా చిన్నోడు బో పెడతారు నాకు పిల్లలకి తినిపించాలి పిల్లల దగ్గర నువ్వు తినకూడదు పెద్దదిగా అప్పుడు నన్ను పిల్లలా చూసుకుంటారు కదమ్మా మరి వాళ్ళు పెద్ద ఇదేమా అయిపోతామా నువ్వు టేస్ట్ ఎలా ఉందా బాగుంది పచ్చి చాలా బాగుంది కొబ్బరికాయ వాళ్ళు బాగుంది తెలుగు బాగా తెలిసిపోతుంది రుచులు ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితేనే ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరొక మంచి వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్